దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు కూడిన చేరుస్తున్నా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన పరిపూర్ణ వినయముతోను సాత్వికమును నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మా ప్రభువా, ఈ ఆరాధనంతటిలో మీరు అధ్యక్షుల నుండి నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడండి. మీ నోటి పోలుగా నన్ను వాడుకోండి. చేరి వచ్చిన బిడ్డలను శ్రద్ధల ద్వారా వింటున్న బిడ్డలందరినీ దర్శించండి. ప్రభానికి స్తోత్రాలు. ఈ వాక్యము మాత్రమే మీరు నిలిచి మాకు వడ్డించండి. మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. గమనించినట్లయితే ఈ వాక్యములో ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నారు. అసలు సంఘం చేయాల్సింది ఏంటి, సంఘ బాధ్యతలు ఏంటి, లేక ప్రభు నమ్ముకున్న వ్యక్తి జీవించవలసిన జీవితం ఏంటో ఇక్కడ వివరిస్తూ వస్తున్నారు. ఎందుకు అంటే మనము ఎందుకు ఈ ఐక్యతను కలిగి ఉండాలి అంటే అన్నాడు అక్కడ. ఆయన మనలను పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? ఐక్యతగా ఉండటం కొరకు పిలిచాడు. ఐక్యతగా ఉండటం కొరకు మనలను పిలిచాడు. ఆ ఐక్యతను మనం కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం. రక్షింపబడిన బిడ్డలు యేసు ప్రభువును అంగీకరించి రక్షింపబడిన వారందరూ చేయాల్సిన పని ఏంటంటే ఐక్యతగా కలిసి ఉండాలి. ఐక్యత లేకపోతే నీకు ఆశీర్వాదం లేదు, జీవము లేదు. నీ తోటి వారితో, నీ తోటి సంఘముతో, నీ తోటి విశ్వాసంతో, నీ ఇంట్లో వారితో, నీ ఇంట్లో వారితో నువ్వు ఉండవలసిన పొజిషన్ ఏంటంటే ఐక్యత. ఐక్యత. ఈ ఐక్యతగా ఉండటం కొరకు ప్రభు పిలిచాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఎందుకు పిలిచాడు అని మనం చూస్తే ఐక్యతగా ఉండడానికి అంటున్నాడు. అసలు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఏంటి అని అంటే 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, 4 నుండి 6 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. ఎట్లనగా ఆ ప్రియుని యందు, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా ఆయన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములనై ఉండవలెనని
జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేని కొరకంట? మనము కుమారులుగా ఉండుట కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనం ఎందుకు ఐక్యతగా ఉండమంటున్నాడంటే ఆయన కుమారునితో మనం వారసులమై మనము ఆయన కుమారులుగా ఉండడం కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక అందును బట్టి మనం ఐక్యతగా ఉండాలి అంటున్నాడు. మనం ఏమైనా దేవుని కుమారులు అంటే క్రీస్తుతో కూడా మనం వారసులం. అంటే అందరూ ఏమైనా సహోదరులైన మనం అందరం ఎలా ఉండాలంట? ఐక్యతగా ఉండాలంట. ఐక్యతగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. తన కుమారులుగా ఉండడానికి కొరకు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని రక్షించుకొని ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించాడు. ఈ స్వీకరించబడిన ఈ కుమారులు, ఈ కుమార్తెలు, ఈ సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి అని ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకయ్యా కుమారులైనంత మాత్రాన ఐక్యతగా ఉండాలా? అన్నదమ్ములందరూ ఒకటిగానే ఉంటున్నారా? ఒకరొక రకంగా ఉంటున్నారు కదా అంటే అది కుదరదు. అది ఈ లోకంలో అపవాది నిన్ను ఆడిస్తుంది కనుక అపవాది నిన్ను బానిసలు చేసుకొని, సాతాను నిన్ను బానిసలు చేసుకొని, పాపము నిన్ను బానిసలు చేసుకొని నిన్ను ఆడిస్తుంది కనుక పాపం ఆడించినట్టు ఆడుతున్నావు. కాబట్టి ఇక్కడ మనిషికో రకంగా ఉంటాం, కానీ దేవుని సన్నిధిలో అందరూ ఒకే రకంగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తుడే ఉన్నాడు, పరలోక మహిమను తెలుసుకొని అక్కడ చేరినప్పుడు, అక్కడ నీ ఎదుట నిలబడినప్పుడు నేను ఎలా ఉంటానో ఏమవుతానో అంటే ఏమవుతావంటే అంతా ఒకటిగానే ఉంటాను. హల్లెలూయా. అక్కడ భేదాలు ఉండవు, అక్కడ హెచ్చుతగ్గులు ఉండవు, అక్కడ గొప్ప తక్కువ అనేది ఉండదు. అందరూ సమానంగా ఉంటాం కాబట్టి అందుకు అందరూ ఐక్యతగా ఉండాలి. ఇంకొక విషయం తెలుసా? ఈ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడై ఉన్నాడు. ఆయన ఏక దేవుడు. హల్లెలూయా. ముగ్గురు ఏక దేవుడు. చూడండి, మనం చూస్తే ప్రభు అంటాడు, నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానంటాడు. నేను మాట్లాడే మాటలు నావి కాదు, నా తండ్రి మాటలే అంటాడు. నేను చే కార్యము నావి కాదు, నా తండ్రి కార్యములే అంటాడు. ఎంత గొప్ప సంగతి! అంటే నా తండ్రి నన్ను పంపించాడు కనుక నేను ఆయన కార్యములను జరిగిస్తున్నాను. ఆయన మాటలే మాట్లాడుతున్నాడు, ఆయన పనులే నేను చేస్తున్నాను, ఆయన చెప్పండి నేనేమి చేయను. అలాగని చెప్పి కొంతమంది పిచ్చోళ్ళు, వాక్యం అర్థం కాక కొంతమంది ఏంటంటే దేవుడు తండ్రి గొప్పవాడు, ఆయన పంపించిన కుమారుడు తక్కువవాడు, తండ్రి కంటే తక్కువవాడు అంటారు. కాదు. తండ్రితో సమానుడు. హల్లెలూయా. కుమారుడు కూడా తండ్రితో సమానుడు. ఆయన సృష్టిలో, ఆయన సృష్టించడంలో తండ్రితో కలిసి సమానంగా సృష్టికర్త అయ్యాడు. ఆయన లేకుండా ఏది సృష్టింపబడలేదు. ఆయన సృష్టించుటలో సమానుడు, రక్షించుటలో సమానుడు, కార్యములు చేతులు తండ్రి కంటే తక్కువడేమి తండ్రితో సమానం. అయినా ఏం చేశాడు తెలుసా? తనకు కలిగినవన్నీ విడిచిపెట్టాడు. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఈ లోకములో తండ్రి చిత్తాన్ని జరిగించడం కొరకు మానవుల రక్షణార్థము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం చేశాడంటే అన్ని వదిలేశాడంట. మన ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి కనుక మనం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి కనుక చూసినట్లయితే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన కలిగిన మనసు ఏంటో తెలుసా? ఆయన కలిగినదంతా విడిచిపెట్టే మనసు. అదంటాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఎంచుకోకుండా ఏం చేశాడ? ఆ సమానత్వాన్ని విడిచిపెట్టేశాడు. తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏమి లేకుండా చేసుకున్నాడు. సమస్తమును విడిచిపెట్టి కేవలం తండ్రి చిత్తం మీద
మీద ఆధారపడి, తండ్రి మాట మీద ఆధారపడి, తండ్రి పనుల మీద ఆధారపడి, తండ్రి మీద ఆధారపడి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి! తండ్రి మాటకు లోబడి తండ్రి చిత్తాన్ని జరిగించడానికి తన స్వచిత్తాన్ని జరిగించుకోగలిగిన వాడయుండి, సమస్తమును చేయగలిగిన వాడయుండి, సమస్తమునకు అధికారి అయ్యుండి, సమస్త మహిమ కలిగిన వాడయుండి, సర్వశక్తిమంతుడై ఉండి కూడా తనకు కలిగినవన్నీ ఏం చేశాడు? విడిచిపెట్టి రిక్తుడైపోయి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతి! ఏలో ఉన్న ఐక్యత ఎంత గొప్పది! తండ్రి చిత్తం జరిగించడానికి కుమారుడు తనకు కలిగినంతా విడిచిపెట్టాడు. ఇక్కడే మనకు విషయం గమనించాలి. తండ్రి అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని తండ్రి చెబుతున్నాడు. కదా కుమారుడు ఏమంటున్నాడు? నేను తండ్రి చిత్తమును జరిగించడానికి వచ్చాను. నా స్వచిత్తాన్ని ఏమి జరిగించుకోవడం లేదు. నా మాటలు కాదు, నా చేతలు కాదు, నా బోధలు కాదు, ఇవన్నీ నా తండ్రివి అని కుమారుడు తండ్రిని మహిమపరుస్తుంటే తండ్రి ఏమంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను కనుక మీరందరూ ఏం చేయాలా? ఆయన మాట వినాలి. హల్లెలూయా! తండ్రి కుమారుని బలపరుస్తూ ఉన్నాడు. ఇది ఐక్యత. కుమారుడు తండ్రి చిత్తం జరిగించడానికి సమస్తమని విడిచిపెట్టి వస్తే తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. అంత వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి వాడు ఏమి లేనివాడు. నేనే కింగు అనల్లా దేవుడు ఏమన్నాడు? మీరు అనుకుంటారేమో ఆయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన ఆనందించుతూ ఉంటాను కనుక మీరేం చేయాలంటే నా కుమారుడు వైపు చూడండి, నా కుమారుని మాట వినండి. ఇదిగో ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముందు పెట్టుకోండి, ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. తండ్రి కుమారుని వైపు చూపిస్తున్నాడు, కుమారుడు తండ్రి వైపు చూపిస్తున్నాడు. ఇది ఐక్యత. ఇక మూడు ఆయన పరిశుద్ధాత్మ గురించి మనం చూస్తే, పరిశుద్ధాత్మ సర్వశక్తివంతుడు, పరిశుద్ధాత్మ సర్వాధికారి, సమస్తమును చేయగలిగిన వాడై ఉండి కూడా ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ప్రభు ఏం చెప్పాడు? ఆయన వచ్చి తనంతటి తానుగా ఏది చేయక ఆయన నా వాటిలో నుండి తీసుకుని మీకు బోధించును. హల్లెలూయా అని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేశాడంట? క్రీస్తుని కనపరిచాడంట. హల్లెలూయా. ఏం చేశాడు? క్రీస్తుని కనపరిచాడు, క్రీస్తుని మహిమపరిచాడు, క్రీస్తు యొద్దకు ప్రజలను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ప్రజలను తన దగ్గరకు ఆకర్షించడం లేదు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు దగ్గరకు ప్రజలను నడిపిస్తున్నాడు. నేను ఆ శక్తి ఎగిన వాడిని, నేను తక్కువవాడి కాదు కాబట్టి నా దగ్గరకు రండి అని పరిశుద్ధాత్ముడు ప్రజలు ఆకర్షించుకోవటం లేదు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ప్రజలందరినీ, ఆయన నమ్మిన ప్రజలందరూ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? వీళ్ళందరూ ప్రభు వైపు తీసుకెళ్తున్నారు. అందరూ ప్రభు దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు. ఎంత గొప్ప సంగతి! పరిశుద్ధాత్ముడు కూడా ఎంత చక్కగా తండ్రిని కనపరుస్తున్నాడు, కుమారుని కనపరుస్తున్నాడు. ఆయన ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా ఆకర్షింపబడి ప్రభు దగ్గరకు వచ్చే వారందరూ ప్రభు దగ్గర తీసుకెళ్తారు. అసలు పరిశుద్ధాత్ముడు ఆకర్షించకుండా ఎవరు ప్రభు దగ్గరికి రాలేదు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరికి రక్షణ లేదు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరికి మారు మనసు లేదు. పరిశుద్ధాత్ముడు లేకుండా పాపాలు ఒప్పుకోలేదు. పరిశుద్ధాత్ముడు లేకుండా పాపం లేకుండా జీవించలేదు. పరిశుద్ధాత్ముడు లేకుండా పరిపూర్ణులు కాలేదు. అయినను ఆయన తన వైపు ఆకర్షించకుండా ఏం చేస్తున్నాడు? ప్రభు వైపు మళ్ళిస్తున్నాడు ప్రజలది. వైపు స్తోత్రం.
ప్రభువుని కనపరుస్తూ ఉన్నాడు. ఆయన నా వాటిలో తీసుకుని మీకు బోధించున్నాక ఆయన నన్ను కనపరుచును. హల్లెలూయా. ఇంకొక విషయం తెలుసా, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? మనిషి కుమారుని దూషించిన వానికైనను క్షమాపణ గలదు కానీ పరిశుద్ధాత్మ విషయమై దూషించిన వారికి ఇహమందును పరమందును క్షమాపణ లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడేమో ప్రజలందరినీ ప్రభు వైపు మళ్ళించి ప్రభు దగ్గర తీసుకొని వస్తుంటే పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఒకవేళ తిట్టారు, నన్ను తిట్టండి, నేను క్షమిస్తా. నన్ను తిడితే మీకు క్షమాపణ ఉంది, నన్ను కొడితే మీకు క్షమాపణ ఉంది, నన్ను దూషించిన మీకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మను వాడికి దూషించలేకండి. పరిశుద్ధాత్మను దూషించేవాడికి ఈ లోకంలో పరలోకంలో ఎక్కడ స్థానం లేదానికి అని ప్రభు చెబుతున్నారు. చూసారా, పరిశుద్ధాత్ముడు ప్రభువుని కనపరుస్తుంటే ప్రభు పరిశుద్ధాత్మని కనపరుస్తున్నారు. ఇది వారిలో ఉన్న ఐక్యత. హల్లెలూయా. ఎందుకు మనల్ని కుమారులుగా చేసుకున్న ప్రభు మనల్ని ఎందుకు ఐక్యత ఉండమంటున్నాడంటే, వారు ముగ్గురు ఐక్యతగా ఉన్నారు. అందుకే దేవుడికి పెట్టిన పేరేంటి? త్రియేక దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడు అంట? త్రియేక దేవుడు. ముగ్గురు కలిసి ఒకటిగా ఉండేవారు, ముగ్గురు ఒకరినొకరు కనపరుచుకునేవారు, ఒకరికొకరు లోబడేవారు, ఒకరినొకరు ప్రేమించేవారు, ఒకరినొకరు మహిమపరుచుకునేవారు, ఒకరి పనులు ఒకరు లోబడి చేసే. కాబట్టి వారు ఉన్నట్లుగా వారిని నమ్మిన వారు కూడా ఉండాలి. హల్లెలూయా. మీరు యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని చదివినట్లయితే యేసు ప్రభు ప్రార్థన చేస్తారు. ఒక గొప్ప ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారు తెలుసా? అయ్యా, ఇలా రోగాలు లేకుండా చెయ్యి, ఇలా బాధలు లేకుండా చెయ్యి, లేకపోతే వీళ్ళకి ఆస్తులు తెచ్చి, డబ్బులు తెచ్చి, పొలాలు తెచ్చి అని కాదు. అక్కడ ప్రభు ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేశారు? తండ్రి, నీవు నేను ఎలాగే ఏకమై ఉన్నామో అలాగే నా ఎదుకు వచ్చి వారు కూడా ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి. హల్లెలూయా. ఇది ఏకమై ఉండాలి. ఈ ఏకత్వాన్ని కలిపేది ఎవరు అంటే ఆత్మ. ఇక్కడ చెప్తున్నాడు. ఈ ఐక్యత ఎవరు తీసుకొస్తారంటే ఐక్యత మనం తెచ్చుకునే ఐక్యత కాదండి. మన ఐక్యత ఎలా ఉంటుందంటే, అవసరాన్ని బట్టి ఐక్యతగా ఉంటాం, అవసరం తప్పితే నువ్వు పో అంటాం. ఇది మన ఐక్యత. కానీ ఆత్మ కలిగించు ఐక్యత. ఈ ఐక్యతలో కూడా ఆత్మ, పరిశుద్ధాత్ముడే ఆ ఐక్యతను తీసుకురావాలి మనలో. పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చే ఐక్యత ఎలా ఉంటుందంటే, అప్పుడు మనం గమనిస్తే ఆది సంఘము వారు ఏక మనసుతో ప్రార్థించిరి. హల్లెలూయా. ఏమంటారట? ఏక మనసుతో ప్రార్థించిరి. వారు ఏక మనసుతో ప్రార్థించిరి కనుక ఆ ప్రాంతం దద్దరిల్లిపోయిందంట. అందుకే వారిని భూలోకమును తల్లకిందులు చేయవారన్నారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? వారు ఆత్మలో ఐక్యతగా ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున మనము తలకిందులవుతున్నాం భూలోకం దగ్గర. భూలోకంలో మనం తలకిందులవుతున్నాం, కానీ భూలోకాన్ని తలకిందులు చేసేవారేం కావట్లేదు. కారణం ఏంటంటే, ఒకరి మీద ఒకరికి ఈర్ష్య, ఒకరి మీద ఒకరి ద్వేషం. వాళ్ళు ఎత్తితే వీళ్ళు, వీళ్ళు ఎత్తితే వాళ్ళు, వాళ్ళ దగ్గర పొగలెత్తి వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళ దగ్గర పొగలెత్తి వాళ్ళు ఒప్పుకోరు. మోసాలు, కక్షలు, కార్పణ్యాలు, ఎక్కడికక్కడ కట్లు. దైవజనుడు చక్కని పాట రాశాడు. మత కట్లు, కుల కట్లు తెలుసుకుని బయటికి రా అంటారు. సంఘాల కట్లు, మా సంఘం ఏ సంఘం కట్లు కట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వేషము, వారి నీళ్ళు దూషించడం, వాళ్ళు దూషించడం. ఇంకెక్కడ భూలోకాన్ని తలకిందులు చేసేది. చర్చిలోకి వచ్చి కూర్చుంటే ఒక అమ్మకి ఆమెకి ఈ అమ్మకి ఈ అమ్మకి ఆయమ్మకి వారు భూలో
వారు ఆత్మ కలిగించు ఐక్యతలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఐక్యత ఉందా? ఐక్యత ఉంటే వారు ఏక మనసు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఏ మనసు వచ్చింది? ఐక్యతగా ఉంటే ఏక మనసు వచ్చిందంట. ఏకంగా కూడి ప్రార్థన చేస్తే భూలోకం తల్లకిందులు అవుతుంది. పరిస్థితులు తల్లకిందులు అవుతాయి. నీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితి తల్లకిందులు అయిపోతే, నీకు ప్రతికూలంగా ఉన్న ప్రతిదీ నీకు అనుకూలంగా మార్చబడుతుంది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు ఆయన. నువ్వు ఐక్యతగా ఉండి ఏకమైన మనసు కలిగి ఏకంగా కలిగి మీరు ప్రార్థన చేస్తే, మీరు పాటలు పాడితే, మీరు ఏది అడిగితే అది చేయడానికి ఆయన సిద్ధంగా అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఐక్యత లేదు. సంఘం ఏం చేయాలి? యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలుగా తీర్చబడిన తరువాత, రక్షింపబడిన తరువాత, బాప్తిసం పొందిన తరువాత, ప్రభు బలలో పాల్పడుతున్న తరువాత నువ్వు చేయాల్సిందేంటి? ఐక్యత. మొదట నీ సహోదరునితో నువ్వు ఐక్యతగా ఉండాలి. వారిని ప్రేమించాలి. వారు ఒకవేళ తప్పు చేసినా ఆ తప్పును ప్రచారం చేయకూడదు. దాని కొరకు ప్రార్థించాలి. ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ప్రభు దగ్గరకు వచ్చి అతని విషయమై పశ్చాత్తాపడి ప్రభుని అడగాలి. అతనికి మార్పు దేవుడు తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ఇక డబ్బా కట్టుకొని డమ ఊరంతా వాయించడం కాదు. మనిషి అన్న తర్వాత తప్పు చేస్తాడు. తప్పు చేయవాడు మనిషి కాడు, తప్పు చేసేవాడు దేవుడు కాడు. గుర్తుపెట్టుకోండి. తప్పు చేయని వాడు మనిషి కాడు, తప్పు చేయని వాడు దేవుడు, తప్పు చేసేవాడు మనుషుడు. తప్పు చేసేవాడు దేవుడు కాదు, తప్పు చేసేవాడు మనుషుడు. మనిషి కనుక తప్పు చేస్తాడు. అపాత్రానికి డబ్బా కట్టుకొని టంకాయ వేయాల్సిన అవసరం లేదో. అతని కొరకు ప్రార్థించు. ఐక్యతగా అతన్ని ప్రేమించు, అతన్ని ప్రార్థించు, అతని మార్పు కొరకు ప్రతి. ఇది ప్రభు బిడ్డలుగా మనం చేయాల్సిన పని. ఇది మనం చేయాల్సిన పని. ప్రభు నమ్ముకొని కొంతమంది అయితే ప్రభు నమ్ముకుంటారు, మారుమనసు పొందేమంటారు, బాప్తిజం పొందుతారు, బల్లో పాల్గొంటుంటారు. మళ్ళా ప్రార్థన చేసేప్పుడు అయ్యా మేము పాపం, ఏం పాపం? దరిద్ర పాపం. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించావో, ఎప్పుడైతే మారు మనసు పొందావో, ఎప్పుడైతే నీ పాపము ప్రభు దగ్గర ఒప్పుకున్నావో, అప్పుడు యేసు క్రీస్తు రక్తంలో నీ పాపంలో కడిగి నిన్ను పరిశుద్ధుడు చేశాడు. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. మరలా పాపిని అంటే పాపిలని ప్రార్థన చేయటం తగ్గించుకోవడం అనుకుంటున్నావు. పాపిలని ప్రార్థన చేయటం గొప్పతనం అనుకుంటున్నావు. దానివల్ల ప్రభుని ప్రార్థన వింటావనుకుంటున్నావు. కాదో, నువ్వు ప్రభుని వాగ్దానాన్ని, ప్రభు కార్యాలను నమ్మటలేదు కనుక నీ ప్రార్థన దేవుడు వినడం. అంతే. ఒక్కసారి నువ్వు మారు మనసు పొంది నువ్వు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఆయన నీ పాపాల కొరకు చనిపోయారని నువ్వు నమ్మి బాప్తిసం పొందిన తరువాత ఆయన నీ పాపములు క్షమించాడు. అది గుర్తింపు లేకుండా, ఆ నమ్మకం లేకుండా, ఆయన ఇంకా నా పాపాలు ఆయన క్షమించలేదు, ఆయన మాట అన్నాడు కానీ మాట నెరవేర్చలేదు, ఆయన నా మాట నమ్మదగినోడు కాదు, నమ్మకం లేనోడు అన్నట్టుగా దేవుణ్ణి నమ్మదగిన వాడుగా చూడటం లేదు. నువ్వు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ప్రభా ఒకప్పుడు పాపిని, ఒకప్పుడు పాపంలో నశించిపోతున్నా నన్ను వెతికి రక్షించావు ప్రభువా, నా పాపం నుంచి నన్ను విడిపించావు, నీ బిడ్డగా చేసుకున్నావు, నీకు స్తోత్రం అని చెప్పాలి దేవుని పేరు. ఇంకా పాపం నీ బ్రతుకంతటి పాపే.
నువ్వు ఎన్ని సంవత్సరాలు పాపిని ప్రార్థన చేస్తే, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసినా నీకు క్షమాపణ లేదు, నీకు పరలోకం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని కార్యాన్ని, దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మటం లేదు కనుక. నమ్మకపోవటమే పాపము. సో పాపం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాట నమ్మకపోవడమే పాపము. ఆయన ఏం చెప్పాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు మరణంలో నుండి జీవవానికి దాటి ఉన్నాడని చెప్పాడు. మరి నువ్వు జీవవాన్ని దాటిన తర్వాత కూడా పాపిని అంటే అప్పుడు నమ్మావా ఆయన మాట? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభుని నమ్మిన ఎందుకు యేసు ప్రభు మనం పిలిచారు? కుమారులుగా మనం చేసుకున్నాడు. ఎందుకు మనకు పిలుపునిచ్చారంటే అందరూ ఐక్యతగా ఉండడానికి. ఎందుకు ఐక్యతగా ఉండాలంటే వారు ఐక్యతగా ఉన్నారు కనుక మనం కూడా ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉన్న వారికి పరలోక రాజ్యం. అందుకే 133 కీర్తనలో 3వ వచనంలో అంటాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా ఆజ్ఞాపించెను. నీకు ఆశీర్వాదం కావాలంటే నీ తోటి వారితో ఐక్యతగా ఉండాలి. నీకు నిత్య జీవం కావాలంటే నీ తోటి వారితో ఐక్యతగా ఉండాలి. ఉంటేనే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ నువ్వు జీవిస్తేనే, నువ్వు ఇంకా నాకు వాళ్ళకి ఎప్పుడు అని చెప్పి వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషం పెట్టుకొని ఉంటే నీకు పరలోకం కాదు. పరలోకం ఏంటో వచ్చింది నీకు? నీతో పాటు రక్షింపబడిన నీ తోటి వ్యక్తి, నీతో పరలోకంలో నీతో పాటు ఉండబోయే వ్యక్తిని నువ్వు ద్వేషిస్తూ ఉంటే, ఆ వ్యక్తిని ద్వేషిస్తే నువ్వు ఎలా పరలోకంలో ఉంటావు? శత్రువునే ద్వేషించవద్దని ప్రభు చెబుతుంటే, నీ తోటి విశ్వాసిని, నీ తోటి వ్యక్తిని నువ్వు ద్వేషిస్తూ ఉంటే నువ్వెలా పరలోకంలో ఉంటావు? అందుకే శాశ్వత జీవం ఎవరికి అంటే ఐక్యతను కాపాడుకున్న వారికి. అందుకని ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు సమాధానము బంధము చేత, ఏ బంధం చేతట? సమాధానం అనే బంధం. ఐక్యత ఎప్పుడు వచ్చిందంటే నీవు సమాధానంగా ఉన్నప్పుడు, నీ తోటి వారితో సమాధానంగా ఉన్నప్పుడు, నీ ఇరుగు పొరుగుతో సమాధానంగా ఉన్నప్పుడు, నీ తల్లిదండ్రులతో సమాధానంగా ఉన్నప్పుడు, నీ అన్నదమ్ములతో సమాధానంగా ఉన్నప్పుడు, నీ అత్త కోడలతో సమాధానంగా ఉన్నప్పుడు, తోడుకోడలు సమాధానంగా ఉన్నప్పుడు, అన్నదమ్ములు సమాధానంగా ఉన్నప్పుడు, స్నేహితులు సమాధానంగా ఉన్నప్పుడు, సంఘం సమాధానంగా ఉన్నప్పుడు ఐక్యత వస్తుంది. ఆత్మ ఐక్యతను కలిగించుంటానంట. నువ్వు సమాధానంగా ఉన్నప్పుడు ఆత్మ కలిగించే ఐక్యతలో నువ్వు నిలబడలేవు. ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేయాలంట? కాపాడుకోవాలంట. ఎందుకు కాపాడుకోవాలి? ఐక్యత విలువైనది. ఐక్యత ఎంత విలువైందంటే, ఐక్యత ఈ లోకంలో ఉన్న సంపదలన్నిటికన్నా విలువైంది. ఎందుకో తెలుసా? ఆ ఐక్యతే మన పరలోకానికి మార్గాన్ని చూపించేది. ఆ ఐక్యతే మనకి నిత్య జీవంలోకి వెళ్ళడానికి మార్గం చూపించేది. కనుక అది ఎంతో గొప్ప విలువైంది. విలువైన వస్తువుని ఏం చేస్తాడు దొంగోడు? ఎప్పుడు దొరుకుతుందో ఎత్తుకొని పోదామని చూస్తాడు. అలాగే ఈ ఐక్యత అంత విలువైనది కనుక అపవాది ఏం చేస్తాడంటే ఐక్యతను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కడ దొరికితే అక్కడ దొంగిలించి మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఐక్యతను జడగొట్టి అనైక్యత తీసుకొచ్చి ఒకరి మీద ఒకరు ద్వేషాలు, ఒకరి మీద ఒకరు ఈర్ష్యలు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం చేసి ఐక్యతను దొంగిలిస్తాడు. అందుకని ఏం చెప్తున్నాడు? దాన్ని కాపాడుకోవాలంట. దేవునికి స్తోత్రం. నీ చేతిలో 10 రూపాయలు ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటావు. 50 రూపాయలు కొడేస్తావా? నువ్వు 100 రూపాయలు వస్తువు కొంటే ఆ వస్తువుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావు? 50 రూపాయలు కొడేస్తావా? దానికన్నా విలువైనది ఐక్యత. ఈ లోక సంపద కంటే విలువైనది ఐక్యత.
అంత విలువైన వస్తువుని నువ్వు నిర్లక్ష్యంగా అపవాద్యానికి అప్పగించేసి వాడు దొంగిలించేలాగా చేసి తర్వాత నువ్వు ఏడుస్తున్నావు. కాబట్టి ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతను కాపాడుకోకపోతే నీకు నిత్య జీవము లేదు, ఆశీర్వాదము లేదు. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటూ దేవుని రాజ్యం చేరటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. మీరు కలిగించు ఐక్యతను నేను కాపాడుకుంటాను. ప్రభు వారు దొంగిలించకుండా నేను జాగ్రత్త పడుతుంది. ప్రభా, నీ నిత్య రాజ్యానికి, ఆశీర్వాదానికి, నిత్య జీవానికి మేము వారసులమయ్యే కృపను మా అందరికీ దయచేయమని. ఎవరు నాయన ఐక్యతను చదువుకొని సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు, ఎవరు మనస్సులో ఇంకా మా తండ్రి ఈర్ష్య ద్వేషాలు పెట్టుకొని ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటున్నారు, వారు ఇప్పుడు మా తండ్రి వారి జీవితాలు మార్చుకొని పశ్చాత్తాపడి, అవునయ్యా నేను ఐక్యతగా ఉండాల్సిన దానికి బదులు క్షమిస్తూ ఉండాల్సిన దానికి బదులు ద్వేషిస్తూ వచ్చాను, నన్ను క్షమించను. ఎవరైతే ప్రభు తీర్మానం చేసుకుంటున్నారో వారందరినీ దీవించి వారు ఐక్యతగా జీవించడానికి కృపను అనుగ్రహించున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.